హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మిరప చెట్లు ఇంకా తవ్వాలి. గడ్డి బాగానే లేచింది. ఇవి 5 లైన్లు, 1 2 3 4 5 లైన్లు మిరప చెట్లు. ఇవి ఇడికెళ్ళిటు ఇదొక లైను, ఇదొక లైను వంకాయ చెట్లు. ఇవి ఇదొక లైను అటు ఇటు. దీంట్లోనే బెండ చెట్లు కూడా ఉన్నాయి. ఒక లైన్ బెండ చెట్లు. ఇదేమో గోపి చెట్లు. చూడండి ఫ్రెండ్స్, ఇది గోపి చెట్లు కనబడుతుందా. మళ్ళీ ఇది ఒక వంకాయ. మధ్యలో ఒకటి చేంజ్ చేసిన ఒక లైన్. మళ్ళీ మధ్యలో ఒక వంకాయ చెట్టు. తర్వాత మళ్ళీ గోపి చెట్లు. ఇది పువ్వుది. ఇది మళ్ళీ ఒక లైన్ మొత్తం టమాటా చెట్లు. చూడండి ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ ఒక లైను మొత్తం గోపి. మళ్ళీ ఒక లైను టమాటా. మళ్ళా తర్వాత గోపి. ఇవి 2 లైన్లు గడ్డ, ఈ 2 లైన్లు పువ్వు. ఇప్పుడు ఈ టమాటా చెట్లకు కట్టెలు వాతాలి. పిందె పడ్డది. అడుగుదాకా వద్దు, కింది దాకా, లాస్ట్ దాకా ఉండాలి. అట్లా కింది దాకా చాలు. మధ్యలోటి అది లాస్ట్ కూడా గడపర దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటా చెట్లకు ఇట్లా కట్టెలు వాతుకొని కట్టాలి. లేకపోతే కాయలు కింద పడిపోతాయి. అందుకోసమని చూసారా, ఇట్లా వాతుకుంటే వచ్చినాయి. ఒక టమాటా తప్ప ఇది రాలేదు. అంతా కింద కంప